హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్నిచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. సో ఆన్సర్, ఇండియన్ నేషనల్ ఆర్మీ వాజ్ ఫస్ట్ ఫార్మ్డ్ అండర్ మోహన్ సింగ్. అలాగే నిన్న చాలామంది కమెంట్స్ పెట్టారు సుభాష్ చంద్రబోస్ గారి గురించి చెప్తూ. సో అక్కడ సుభాష్ చంద్రబోస్ గారిని మహాత్మాని పిలిచింది నేను, గాంధీ గారిని మహాత్మా అని పిలిచింది సుభాష్ చంద్రబోస్ గారు అని చెప్తే కొంతమంది దానికి ఇంకా వివరంగా పెట్టారు. అంటే ఆయనకి మహాత్మా బిరుదు ఇచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఎస్, కానీ మొట్టమొదట పిలిచింది అలా మహాత్మాని సుభాష్ చంద్రబోస్ గారు. సో కాబట్టి జనరల్గానే సుభాష్ చంద్రబోస్ గారు ఈ బిరుదును ఆయనకు అంకితం చేశారని చెప్తూ ఉంటారు. సో అదే నేను కూడా చెప్పింది, అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దాట్. సో అలాగే బిఫోర్ వి గో ఇన్ టు ద సెషన్, ఎ స్మాల్ అనౌన్స్మెంట్. ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, ఫర్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. విల్ గివ్ యూ ఆల్ ది డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్ళేటప్పటికి మొన్న తమిళనాడు, కేరళ, ఇప్పుడు కర్ణాటక 3 చోట్ల ఒకటే జరిగింది. గవర్నర్స్ అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి స్పీచ్, సాధారణంగా సంవత్సరం స్టార్ట్ అయ్యేటప్పుడు బడ్జెట్ సెషన్స్ ఉంటాయి. ఆ సమయంలో గవర్నర్ స్పీచ్ అనేటటువంటిది మ్యాండేటరీగా ఆర్టికల్ 176 భారత రాజ్యాంగం ప్రకారం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ ద స్టేట్ అసెంబ్లీ తయారు చేస్తూ ఉంటారు, స్టేట్ గవర్నమెంట్. సో ఆ యొక్క అడ్రస్ని గవర్నర్ చదవాల్సి ఉంటుంది. కానీ ఈ 3 సందర్భాల్లోనే, ఇది గతంలో తమిళనాడులో జరిగినటువంటి ఫోటో, నిన్న కర్ణాటకలో జరిగింది, కేరళలో కూడా జరిగింది. సో 3 చోట్ల కూడా కామన్గా ఏం జరిగిందంటే గవర్నర్స్ అక్కడ అసెంబ్లీలో ఇవ్వాల్సిన స్పీచ్ ఇవ్వకుండా వాకౌట్ చేశారు. ఇలా వాకౌట్ చేసే అధికారం ఉందా అనేటటువంటిది ప్రశ్న. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగంలో భాగంగా, పార్లమెంటరీ వ్యవస్థలో భాగంగా గవర్నర్ అనేటటువంటి వ్యక్తి ఒక టిట్యులర్ హెడ్ మాత్రమే, అంటే నిజమైనటువంటి అధికారాలు ఉన్నటువంటి వ్యక్తి కాదు ఆయన, జస్ట్ టిట్యులర్ హెడ్. అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, ఎవరు మోర్ పవర్ఫుల్? ప్రైమ్ మినిస్టరే, ప్రెసిడెంట్ కాదు. అట్లాగనే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఎన్నికైంది ఎవరు? చీఫ్ మినిస్టర్. గవర్నర్ ఎవరు మరి? గవర్నర్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, అంతే, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, హెడ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కాదు. మనకు జనరల్గా ప్రెసిడెంట్ని హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటారు, ప్రైమ్ మినిస్టర్ని హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటారు. సో హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎవరు అవుతారు? చీఫ్ మినిస్టర్ అవుతారు. స్టేట్ గవర్నమెంట్లో, రాష్ట్ర ప్రభుత్వాల్లో హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ కూడా చీఫ్ మినిస్టర్స్ ఉంటారు. మరి గవర్నర్ ఏంటి? జస్ట్ హెడ్ ఆఫ్ ద స్టేట్, అంటే అక్కడ ఉన్నటువంటి ఒక టిట్యులర్ హెడ్ మాత్రమే, ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి కాదు, జస్ట్ ఇట్స్ ఎ నామినేటెడ్ పోస్ట్. సో దీనికి గాను ఇప్పుడు చాలా రచ్చ జరుగుతుంది. అంటే గవర్నర్కి అధికారాలు ఉన్నాయా? అలాగనే కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడినటువంటి గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు తిరగచ్చా? ఇది ప్రశ్న. కాదు అనే చెప్తారు ఎవరైనా ఫెడరల్ వ్యవస్థలో. కాబట్టి దీని మీద మనం ఈరోజు చిన్న చర్చ చేద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకు ఉందంటే చాలా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఈ ఫ్రెష్ కన్ఫ్రంటేషన్స్ బిట్వీన్ గవర్నర్ అలాగనే స్టేట్ లెజిస్లేచర్స్ అనేటటువంటిది మొదలైంది. ఇది కాన్స్టిట్యూషనల్ ప్రొప్రైటీ అనేటటువంటి దాన్ని క్వశ్చన్ చేస్తుంది. అంటే రాజ్యాంగంలో అసలు గవర్నర్ గురించి ఏం చెప్పారు, ఇప్పుడు మనం ఏం ఫాలో అవుతున్నాం, గవర్నర్కి అధికారాలు ఉన్నాయా, ఇలా వాకౌట్ చేసే అధికారాలు అనేటటువంటిది ప్రశ్న. సో దీనికి సంబంధించి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్ ఇష్యూ ఏంటంటే, రీసెంట్గా గవర్నర్ ఆఫ్ కర్ణాటకలో జరిగింది. గవర్నర్ తవార్ చంద్ గెహ్లాట్, ఈయన కర్ణాటక గవర్నర్. ఈయన బేసికల్గా ఒక పెద్ద స్పీచ్ ఇవ్వాలి, అది చాలా ఎక్కువ ఉంది, లైక్ ఒక 22 పేజీలో ఇంకా ఎక్కువే ఉంది అటు స్పీచ్. కానీ ఈయన 2 లైన్స్ మాత్రమే చదివి ఆయన వాకౌట్ చేశాడు. ఎందుకు వాకౌట్ చేశాడు అంటే, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది, గెలిచింది. అయితే అక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఏవో వ్యతిరేకంగా 2-3 లైన్లు ఉన్నాయని ఈయన భావించాడట. అవి నేనెందుకు చదవాలి అని చెప్పి ఈయన బయటికి వెళ్ళిపోయాడు. గతంలో జరిగింది కూడా. ఆర్ఎన్ రవి, తమిళనాడు గవర్నర్, ఈయన కూడా కస్టమరీ అడ్రస్ స్పీచ్లో తమిళనాడు పార్లమెంట్లో, తమిళనాడు అసెంబ్లీలో కొన్ని పాయింట్స్ చదవకుండా వాకౌట్ చేశాడు. సో కాబట్టి ప్రతి సందర్భంలోని ఇట్లా గవర్నర్లు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలకి పనిచేయడం అనేటటువంటిది ఈ స్పీచ్ సందర్భంలో మనకు ఎక్కువగా కనిపిస్తుంది. దీని గురించి అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది అని చూసే ముందు అసలు గవర్నర్ అధికారాలను కనుక మనం చూస్తే, గవర్నర్ అడ్రస్ అనేటటువంటిది ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ ఫార్మాలిటీ. అంటే మనకి కొన్ని సందర్భాల్లో ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఎవరైనా వ్యక్తులు వచ్చినప్పుడు మనకి మనసులో ఆ వ్యక్తుల మీద వ్యతిరేకత ఉన్నా కూడా నమస్కారం పెడుతూ ఉంటాం. అట్లా కాన్స్టిట్యూషనల్ ఫార్మాలిటీ అనేటటువంటిది ఒకటి క్రియేట్ చేసింది. గవర్నర్ అడ్రస్ ఖచ్చితంగా ఫస్ట్ సెషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్, అంటే ఒక సంవత్సరంలో మొట్టమొదటి స్పీచ్ అనేటటువంటిది గవర్నర్ది ఉండాలి. ముఖ్యంగా ఎలక్షన్స్ తర్వాత లేదా ప్రతి సంవత్సరం కూడా
ఫస్ట్ సెషన్ ఆఫ్ ద అసెంబ్లీలో ఈ యొక్క గవర్నర్ స్పీచ్ ఉండాలి మొదటిది. రెండు, ఇది ఏం చెప్తుంది, ఒక రాష్ట్ర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గవర్నర్ స్పీచ్ గట్టిగా మాట్లాడితే గవర్నర్ అడ్రస్ అని అంటాం. ఈ గవర్నర్ అడ్రస్లో అసలు ఏముండాలి, ప్రభుత్వం తాలూకా విధానాలను చెప్తారు. అంటే ఆ ప్రభుత్వం పలానా పలానా అంశాలలో ఏ విధానాలను ఫాలో అవ్వాలని అనుకుంటుంది. ఇక రెండవది, ఆ ప్రభుత్వం గత సంవత్సరం సాధించినటువంటి విజయాలు అపజయాలు. సాధారణంగా ఎవడో అపజయాలు చెప్పుకోడు కాబట్టి విజయాలను మాత్రమే చెప్తారు. ఇట్లా గవర్నర్ తాలూకా పర్సనల్ వ్యూస్ ఏమి ఉండవు. రాష్ట్ర ప్రభుత్వం ఏం సాధించింది, ఏవైనా సాధించాలని అనుకుంటే ఏ రకంగా వాటిని సాధిస్తుంది, భవిష్యత్ ప్రణాళికలు, గతంలో వచ్చినటువంటి ఇతర అచీవ్మెంట్స్, వీటిని ఈ స్పీచ్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వంలోనే ఉన్నటువంటి మంత్రి మండలి, కౌన్సిల్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్ లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని అనొచ్చు, ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తయారు చేస్తారు. సో ఇది గవర్నర్ తాలూకా సొంత వ్యూస్ కాదు. దీనికి సంబంధించి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది, ఆర్టికల్ 163 గవర్నర్ ఎప్పుడు కూడా ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మంత్రి మండలి సలహా మేరకు మాత్రమే పనిచేయాలి. ఎక్సెప్ట్ రాజ్యాంగం ఇచ్చినటువంటి విశిష్ట అధికారాలు వచ్చినప్పుడు తప్ప మిగతా అన్ని సందర్భాల్లోని కూడా గవర్నర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పినట్టుగానే పనిచేయాలి. సో విశిష్ట అధికారాలు అంటే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు కానీ, చీఫ్ మినిస్టర్స్ని ఆహ్వానించినప్పుడు కానీ, లేదా చీఫ్ మినిస్టర్ని నియమించేటప్పుడు కానీ, సో అట్లాంటి సందర్భాల్లో. ఇక ఆర్టికల్ 174 గవర్నర్ సమ్మన్ ప్రొరాగ్ అండ్ డిజాల్వ్ ద స్టేట్ లెజిస్లేచర్. ఇది కూడా క్యాబినెట్ ఇచ్చినటువంటి అడ్వైజ్ను అనుసరించి ఒక సభని కొలువు తీర్చడం, సభని అడ్జర్న్ చేయడం, డిజాల్వ్ చేయడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఆర్టికల్ 175 గవర్నర్ మే అడ్రస్ ఆర్ సెండ్ మెసేజెస్ టు ద హౌస్ అంటే ఆ అసెంబ్లీకి అడ్రస్ ఇవ్వచ్చు లేదా ఏదైనా మెసేజ్లు పంపచ్చు. సో కాబట్టి గవర్నర్ పవర్ టు అడ్రస్ స్టేట్ లెజిస్లేచర్స్ అనేటటువంటిది మనకి గవర్నర్ తాలూకా గవర్నర్ తాలూకా ఆర్టికల్ 176 అధికారాలు అనేటటువంటి దాంట్లో మనకు ఉంది. అదేంటి, ఒక ఫస్ట్ సెషన్ ఆఫ్ ద అసెంబ్లీ ప్రారంభమయ్యేటప్పుడు లేదా జనరల్ అసెంబ్లీ తర్వాత మొదటి అసెంబ్లీ సెషన్, ఈ రెండు సందర్భాల్లోని కూడా గవర్నర్ ఆ యొక్క సభను ఉద్దేశించి ఒక అడ్రస్, దీని స్పీచ్ అని కూడా అనొచ్చు, ఈ స్పీచ్ని తెలపాల్సి ఉంటుంది. సో ఆ రాష్ట్రంలో కనుక బైకామరల్ లెజిస్లేచర్ ఉంటే, అంటే కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీతో పాటు కౌన్సిల్ కూడా ఉంటుంది, రైట్, లెజిస్లేటివ్ కౌన్సిల్ మనకి 7 రాష్ట్రాల్లో ఉంది. సో ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటే రెండు హౌసెస్లోని కూడా గవర్నర్ తన తాలూకా అడ్రస్ని ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రొవిజన్స్ అనేటటువంటిది ప్రొవిజన్ షాల్ బి మేడ్ బై రూల్స్ రెగ్యులేటింగ్ ద ప్రొసీజర్ ఆఫ్ ద హౌస్ ఆర్ ఎయిదర్ హౌస్ ఆఫ్ ద అలాట్మెంట్ ఆఫ్ టైమ్ ఆఫ్ డిస్కషన్ రిఫర్డ్ ఇన్ దట్ అడ్రస్. అంటే అక్కడ ప్రొవిజన్స్ కూడా మనకి ఎలా ఉంటాయి, ఈ ప్రొవిజన్స్ అనేటటువంటిది ఆ హౌస్కి సంబంధించినటువంటి రూల్స్ని అనుసరించి అక్కడ ఈ అడ్రస్ అనేటటువంటిది గవర్నర్ చేస్తాడు. అయితే ఇప్పుడు ఈ గవర్నర్స్ ఏం చేస్తున్నారు, ఈ స్పీచెస్ ఇచ్చేటటువంటివి కేంద్ర ప్రభుత్వానికి కనుక వ్యతిరేకంగా ఉంటే అక్కడ వాకౌట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎలా జరుగుతోంది, రాష్ట్ర ప్రభుత్వంలో అంటే రాష్ట్రాలలో ఒక ప్రభుత్వం ఉండి కేంద్రంలో మరొక ప్రభుత్వం ఉంటే అలాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతుంది. అదే మనకి కేరళ, తమిళనాడు, కర్ణాటక ఉదాంతాలు. అయితే దీనికి సంబంధించి కనుక మనం లోపలికి వెళ్తే మిగతా దేశాల్లో ఇట్లాంటివి ఉన్నాయా, ఎందుకు లేవు, బ్రహ్మాండంగా ఉన్నాయి. అమెరికాలో స్టేట్ ఆఫ్ ద యూనియన్ అడ్రస్ బై ప్రెసిడెంట్ అంటారు. యూకేలో పార్లమెంట్ ఓపెన్ చేసేటప్పుడు క్వీన్స్ స్పీచ్ అని అంటారు. ఇండియాలో ప్రెసిడెంట్, గవర్నర్ ఇద్దరు కూడా బ్రిటిష్ పార్లమెంటరీ ట్రెడిషన్ అనుసరించి భారతదేశంలో కూడా ఈ సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. దీని గురించి అంబేద్కర్ ఏమన్నారో తెలుసా, ప్రెసిడెంట్ అన్న వాడు హెడ్ ఆఫ్ ద స్టేట్, హెడ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కాదు. అంటే ప్రెసిడెంట్ అనేటటువంటి వ్యక్తి నామినల్ హెడ్ మాత్రమే, టిట్యులర్ హెడ్ మాత్రమే, పూర్తి స్థాయి నాయకుడు కాదు. అంటే ఇది సింబలైజెస్ ద నేషన్. అంటే దాని అర్థం ఏంటి, మన దగ్గర ఎప్పుడు కూడా క్వీన్స్, కింగ్స్ ఇవన్నీ పెట్టుకోలేదు కాబట్టి దేశాన్ని ఎవరో ఒకళ్ళు రిప్రజెంట్ చేయాలి కాబట్టి, కానీ వాళ్ళు పరిపాలన చేయరు, కేవలం రిప్రజెంట్ మాత్రమే చేస్తారు. అలా రిప్రజెంటేటివ్ డెమోక్రసీ కాబట్టి మన యొక్క భారతదేశాన్ని రిపబ్లిక్ అని పిలుచుకుంటాం కాబట్టి ఈ యొక్క అరేంజ్మెంట్ మనం చేసుకున్నాం. అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం అంబేద్కర్ గారు చెప్పినటువంటి విషయాల ప్రకారం రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్స్ ప్రకారం కానీ మన దేశంలో ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఇద్దరూ సెరిమోనియల్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ అంటే నామమాత్రపు రాజ్యాంగ
యూనో గుర్తింపు మాత్రమే, అది నామమాత్రపు రాజ్యాంగ గుర్తింపు మాత్రమే, వారు పరిపాలన చేసే వ్యక్తులు కాదు. సో కాబట్టి ఇక్కడ మనకు ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంటుందన్నమాట. ఏంటి మరి గవర్నర్ అట్లాంటి సెరిమోనియల్ హెడ్ అయినప్పుడు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వాకౌట్ చేయొచ్చా? దీనికి సుప్రీంకోర్టు కొన్ని తీర్పులు ఇచ్చింది. అది చూసే ముందు అసలు ఈ అడ్రస్ని ఎవరు ప్రిపేర్ చేస్తారు చెప్పాను మీకు. ప్రెసిడెంట్ గవర్నర్ వాళ్ళంతా వాళ్ళు చేసుకోరు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేస్తారు. ఆర్టికల్ 74 ప్రకారం ఏమో ప్రెసిడెంట్ ఈ అడ్రస్ని పార్లమెంట్లో చెప్పాల్సి ఉంటుంది. 163 ప్రకారం ఈ యొక్క 74 163 ప్రకారం కౌన్సిల్ అడ్వైజ్, ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేటటువంటి దాన్ని పాటించాల్సి ఉంటుంది. అంటే ఆర్టికల్ 74 ప్రకారం ప్రెసిడెంట్ సెంట్రల్లో ఉన్నటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్ని పాటించాలి. 163 ప్రకారం గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిమండలిని అనుసరించి మాత్రమే ఆయన పనిచేయాల్సి ఉంటుంది. కానీ దానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు. దీంతోపాటు అసలు గవర్నర్కి ఏ అధికారాలు ఉన్నాయి? ఫస్ట్ మ్యాండేటరీ అడ్రస్ ఇవ్వాలి. ఇది డిస్క్రిషనరీ స్పీచ్ కాదు. అంటే ఆయనకి నచ్చినట్టు స్పీచ్ చెప్పుకోవడానికి లేదు, అక్కడ ఏముందో అది చెప్పాలి. అంటే గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ప్రతి హౌస్ని అడ్రస్ చేయాలి. ఇప్పుడు గవర్నర్స్ ఏమంటున్నారు, మేము అడ్రస్ చేశాంగా, కాకపోతే 2 నిమిషాలే చేశాం, పూర్తిగా చేయాలని రాజ్యాంగంలో ఏం రాయలేదుగా. కాబట్టి ఒక రకంగా చూస్తే గవర్నర్ చేసింది కూడా రాజ్యాంగ విరుద్ధం అని మనం చెప్పలేం. అంటే అక్కడ ఇచ్చినటువంటి స్పీచ్ ఏదైతే ఉందో దాన్ని గవర్నర్ రాజ్యాంగం ప్రకారం చదవాలి, కానీ దాన్ని మార్చకూడదు, అక్కడ ఉన్నదాన్ని వదిలేయకూడదు, దాన్ని మళ్ళీ తిరిగి రాయకూడదు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు, అది చదవకుండా వాకౌట్ చేస్తున్నాడు. 1 2 ఇండిపెండెంట్ పాలసీ అథారిటీ, అంటే ద అడ్రస్ రిఫ్లెక్ట్స్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎజెండా, అంటే డెమోక్రటిక్ అకౌంటబిలిటీ. గట్టిగా మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు? ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఈ ప్రభుత్వాన్ని ఎవరు శాసిస్తారు? కేంద్రంలో అయితే ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రంలో అయితే చీఫ్ మినిస్టర్. అంటే ప్రజలకి జవాబుదారీతనం ఎవరి దగ్గర నుంచి ఉంటుంది? ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, వాళ్ళకి సంబంధించిన ప్రభుత్వాన్ని బట్టి. అంతేగాని గవర్నర్కు ఉండదు కదా. కాబట్టి ఈ అడ్రస్ అనేటటువంటిది, ఈ స్పీచ్ అనేటటువంటిది అలా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి స్థితిలో ఉన్న మంత్రి మండలి లేదా ప్రభుత్వానిది. కాబట్టి ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా చదవాలి స్పీచ్ ఒరిజినల్గా రాజ్యాంగం ప్రకారం అయితే. కానీ దీన్ని ఇప్పుడు తూట్లు పొడుస్తున్నారు గవర్నర్స్ అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి కంప్లైంట్. సో అలాగనే లిమిటెడ్ డిస్క్రిషన్ ఇన్ సమ్మనింగ్ సెషన్స్ యాజ్ క్లారిఫైడ్ బై ద కోర్ట్స్. ఇక్కడ ఏం చెప్తుంది, గవర్నర్ తనకి నచ్చినట్టుగా సభను ఎప్పుడు కావాలితే అప్పుడు జరపడం, ఎప్పుడు కావాలితే అప్పుడు ఆపేయడం అనేటటువంటిది ఉండదు. ఎందుకు? నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఆపేయడానికి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ అనేటటువంటిది కంపల్సరీ అకార్డింగ్ టు ద ఆర్టికల్ 163 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం. అట్లాగనే సింబాలిక్ కాన్స్టిట్యూషన్ రోల్, అంటే ఇక్కడ ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ రాజ్యాంగం ప్రకారం వాళ్ళ యొక్క పాత్ర ఏంటి? కేవలం సెరిమోనియల్, కేవలం గుర్తింపుకు మాత్రమే, అంతే తప్ప పూర్తి స్థాయి అధికారం వాళ్ళకి లేదు. ప్రొసీజరల్ కంప్లైంట్స్, అంటే రూల్స్ ఆఫ్ ద హౌస్ ప్రకారం ఈ డిస్కషన్కి, అంటే ఈ అడ్రస్ ఏదైతే ఉందో దీని మీద మళ్ళీ డిస్కస్ చేస్తారు. అప్పుడు కావాలని అనుకుంటే అపోజిషన్ పార్టీ స్క్రూటినైజ్ చేయొచ్చు, అంతే తప్ప వీళ్ళు వాకౌట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటిది మరొక ప్రశ్న. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే దీనికి సంబంధించి నబామ్ రెబియా వర్సెస్ డిప్యూటీ స్పీకర్ ఒక 2016లో కేసు ఉంది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే గవర్నర్ అసెంబ్లీని సమ్మన్ చేసేటప్పుడు తన యొక్క విశిష్ట అధికారాలను వాడకూడదు. ఖచ్చితంగా ఆయన లేదా ఆమె మంత్రిమండలి తాలూకా సలహా మేరకే పనిచేయాలి. కానీ ఇప్పుడు తాలూకా అడ్రస్ని ఈ కేసుకి క్షుణ్ణంగా ఏం పరిశీలించాల. సో కాబట్టి ఈ కేసులో గవర్నర్ వాకౌట్ చేయడం కరెక్టా రాంగా చెప్పలేము. 1 2 రాజస్థాన్ హైకోర్టు ఏం చెప్పింది, ఈవెన్ ఏ పార్షియల్ రీడింగ్ ఆఫ్ ద గవర్నర్ అడ్రస్ సాటిస్ఫైస్ కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్ తాలూకా స్పీచ్ 10 పేజీలు ఉంది, గవర్నర్ 1 పేజీయే చదివాడు. అలా 1 పేజీ చదివినప్పటికీ రాజ్యాంగం చెప్పినటువంటి ఆయన బాధ్యతను నిర్వర్తించినట్టే. అంటే గవర్నర్ 10 పేజీలు చదవాలండి, కానీ 1 పేజీయే చదివాడు, రాజ్యాంగం ప్రకారం ఆయన బాధ్యత నిర్వర్తించినట్టే. అంటే రాజస్థాన్ హైకోర్టు ఇచ్చినటువంటి 1966 తీర్పును అనుసరించి ఇప్పుడు కర్ణాటక గవర్నర్ వాకౌట్ చేయడం అనేటటువంటిది సబబే అని కోర్టు చెప్పినట్టు. 3 సయ్యద్ హబీబుల్లా వర్సెస్ స్పీకర్ వెస్ట్ బెంగాల్, కలకత్తా హైకోర్టు ఏం చెప్పిందంటే అడ్రస్ మ్యాండేటరీ బట్ డిఫెక్ట్స్ ఇన్ డెలివరీ డు నాట్ ఇన్వాలిడేట్ లెజిస్లేటివ్ ప్రొసీడింగ్స్. అంటే అడ్రస్ ఖచ్చితంగా చదవాలి, కానీ పూర్తి స్థాయిలో చదవకపోతే అది అసెంబ్లీకి ప్రొసీడింగ్స్కి ఏమీ విరుద్ధమైతే కాదు. సో కాబట్టి కొంత చదివిన హాయ్ హలో బాయ్ బాయ్ అని చెప్పినా కూడా
గవర్నర్ ఆ అడ్రస్ని చదివినట్టే అని ఈ పర్టికులర్ జడ్జిమెంట్ కూడా మనకు చెప్తోంది. సో దీని ద్వారా చూస్తే కనుక ఎస్ ఖచ్చితంగా గవర్నర్ తప్పు చేయనట్టే. సో ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఏం అర్థం చేసుకోవాలి మనం, ఖచ్చితంగా గవర్నర్ తప్పు చేయలేదు. అది ఏ ప్రకారం, రాజ్యాంగాన్ని స్ట్రిక్ట్గా కనుక మనం అమలు చేస్తే. కానీ కొన్నిసార్లు ఎమోషన్స్ కూడా అర్థం చేసుకోవాలి, రూల్స్ను పక్కన పెట్టి కూడా చూడాలి. ఫెడరల్ వ్యవస్థలో గవర్నర్ పాత్ర నిమిత్తమైనటువంటి పాత్ర. కాబట్టి గవర్నర్స్ కూడా ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని గౌరవించాలి. ఇది చాలా అగౌరవంగా రూల్స్ని ఫాలో అయినట్టు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులు చూసినప్పుడు నేను హెల్మెట్ పెట్టుకున్నాను, పోలీసులు చూడలేనప్పుడు నేను హెల్మెట్ పెట్టుకోలేదు, రూల్ ఫాలో అయినట్టే. కానీ పూర్తి స్థాయిలో ఫాలో కాలేదు. గవర్నర్ చేసేది కూడా అదే. కాబట్టి ఫెడరల్ బ్యాలెన్స్ లేదు. అంటే గవర్నర్స్ కాన్స్టిట్యూషనల్ హెడ్స్ ఎస్, కానీ వాళ్ళు పూర్తి స్థాయి అధికారం ఉన్నటువంటి వ్యక్తులు కాదు. ఇది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అలాగే డెమోక్రటిక్ లెజిటిమసీ, మన తాలూకా ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే అథారిటీ ఆఫ్ ద ఎలక్టెడ్ స్టేట్ గవర్నమెంట్స్, ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయితే గెలుస్తుందో రాష్ట్రాల్లో వాళ్ళదే పెత్తనం 5 ఏళ్ళు, దీన్ని గౌరవించాలి. అలాగే ఇన్స్టిట్యూషనల్ హార్మనీ, ఖచ్చితంగా గవర్నేషనల్ ఆఫీస్, పొలిటిసైజేషన్ ఆఫ్ గవర్నేషనల్ ఆఫీస్ అంటే ఆ పర్టికులర్ గవర్నర్ ఆఫీస్కి కొన్ని అధికారాలు మాత్రమే ఉన్నాయి. దీన్ని రాజకీయం చేయడం అనేటటువంటిది భారతదేశంలో తగదు. ఇవి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి క్రిటిసిజమ్స్. కాబట్టి గవర్నర్ వాకౌట్ చేయడం తప్ప, ఎస్ ఖచ్చితంగా తప్పే. కావాలని అనుకుంటే ఆయన ఆ సెంట్రల్ గవర్నమెంట్ మీద ఎగెనెస్ట్గా చెప్పిన లైన్ని స్కిప్ చేస్తే సరిపోయేది కదా, దానికి వాకౌట్ చేయడం ఎందుకు? ఇది మనం అర్థం చేసుకోవాలి. సో దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో చదవండి. అట్లాగనే కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. అట్లాగనే డిస్కస్ ద ఎసెన్షియల్ కండిషన్స్ ఫర్ ఎక్సర్సైజ్ ఆఫ్ ద లెజిస్లేటివ్ పాస్ బై ద గవర్నర్, లీగాలిటీ ఆఫ్ రీపమల్గేషన్ ఆఫ్ ఆర్డినెన్సెస్ బై ద గవర్నర్. గతంలో ఇచ్చిన ప్రశ్న, దీన్ని 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ రిగార్డింగ్ పాలిటీ. మరో కొత్త టాపిక్తో రేపు కలుద్దాం. హ్యావ్ ఎ గుడ్ డే.